ఇక్కడి నుంచి గోల్డ్ ప్రైస్ మరొక 20% పడేటువంటి అవకాశం ఉంది అని చెప్పి వస్తున్నటువంటి ఈ అప్డేట్ గురించి ఈ రోజు వీడియోలోని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. గోల్డ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి, మిస్ అవ్వకుండా వాచ్ చేసండి. దీంతో పాటుగా యాక్చువల్లీ ఈ రోజు మన మార్కెట్ మార్నింగ్ పాజిటివ్ గా రియాక్ట్ అయిన దాని తర్వాత మార్కెట్ లో చాలా ప్రెషర్ చూస్తాం కదా. దీనికి రీజన్ యుఎస్ అండ్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూ కాదు. ఈ రోజు ఈవినింగ్ రిలీజ్ అవబోతున్నటువంటి ఒక ఇంపార్టెంట్ డేటా ఉన్నది. ఈ డేటా వచ్చిన తర్వాత డెఫినెట్ గా దాని ఒక ఇంపాక్ట్ మార్కెట్ పైన పడుతుంది. కాబట్టి వీటన్నిటి గురించి మార్కెట్ అనాలిసిస్ లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీటితో పాటు మన స్టాక్ ఆఫ్ ది డే మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 64 పాయింట్స్ పెరిగి 73,983 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 27 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,214 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.36% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.13% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.17% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే నిన్న యుఎస్ కి చెందినటువంటి ఒక హెలికాప్టర్ ని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఇరాన్ వాళ్ళు కూల్చేశారు. కాకపోతే ఈ హెలికాప్టర్ లో ఉన్నటువంటి యుఎస్ కి చెందిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సేఫ్ గానే బయటపడ్డారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ట్వీట్ రావడమే కాదు, ఈ హెలికాప్టర్ ని కూల్చినందుకు ఇరాన్ కి చాలా స్ట్రాంగ్ రిప్లై ఇస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టుగానే నిన్న ఈవినింగ్ నుంచి ఇరాన్ పైన యుఎస్ యొక్క అటాక్స్ అయితే స్ట్రాంగ్ గా మొదలైపోయి, సో యుఎస్ ఇరాన్ పైన అటాక్ చేస్తే ఇరాన్ ఖాళీగా కూర్చుంటుందా? ఇరాన్ కూడా ఖాళీగా కూర్చోదు కదా. దాంతో మళ్ళీ మిడిల్ ఈస్ట్ లోని వేరియస్ ప్లేసెస్ లో ఉన్నటువంటి యుఎస్ కి చెందిన ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇరాన్ స్ట్రాంగ్ గా అటాక్స్ చేయడం అయితే స్టార్ట్ చేసేసింది. యుఎస్ ఇరాన్ మళ్ళీ తిరిగి అటాక్ స్టార్ట్ చేస్తున్నా ఈ రోజు సెషన్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, క్రూడ్ ప్రైస్ మరీ అంత పెరిగిపోలేదు, ఈవెన్ మార్కెట్ లో కూడా మరీ అంత సివియర్ ఫాల్ అన్నది కనపడలేదు కదా. దీనికి కారణాలు మాట్లాడుకోవాలంటే యుఎస్ కి ఇరాన్ ఆల్రెడీ డీల్ రిలేటెడ్ గా ఒక అగ్రిమెంట్ కాపీని అయితే పంపించిందంట. ఆ అగ్రిమెంట్ రిలేటెడ్ గా డొనాల్డ్ ట్రంప్ టీం ఏదైతే ఉన్నదో ఆ టీం ప్రైమరీగా యాక్సెప్ట్ చేసింది అని చెప్పి కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దీని రిలేటెడ్ ఇంకా ఈ టీం ఫర్దర్ గా వర్క్ చేసి డొనాల్డ్ ట్రంప్ కన్నీ గనక నచ్చినట్లయితే ఫైనల్ డీల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వచ్చినటువంటి ఈ న్యూస్ ఏదైతే ఉందో మైట్ బి దాంతోనే మార్కెట్ లోని ఈ రోజు అంతా ప్రెషర్ అయితే కనపడకపోవచ్చు. అంటే రెండు కంట్రీస్ మధ్యన డీల్ అవ్వచ్చు అన్న హోప్స్ తోనే మైట్ బి ఈ అటాక్స్ జరుగుతున్నా కూడా మార్కెట్ దాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. ఈవెన్ క్రూడ్ ప్రైస్లు కూడా పెరగలేదు. కానీ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసేటువంటి ఒక ఇంపార్టెంట్ డేటాని అయితే మనం అందరం కూడా అబ్జర్వ్ చేయాలి. ఈ రోజు ఈవినింగ్ యుఎస్ మే మంత్ సిపిఐ డేటా రిలీజ్ కాబోతుంది. ఈ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూసినట్లయితే కంటిన్యూస్ గా యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ అయితే పెరుగుతున్నది కదా. ఈ మే మంత్ లో వచ్చేటువంటి సిపిఐ డేటా ఆధారంగా నెక్స్ట్ కమింగ్ యుఎస్ ఫెడ్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మీటింగ్స్ లోని యుఎస్ ఫెడ్ రేట్ కట్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయాలా లేదా స్టేబుల్ గా మెయింటైన్ చేయాలా లేదా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పి యుఎస్ ఫెడ్ డిసిషన్ తీసుకోవచ్చు. ఆల్రెడీ యుఎస్ ఫెడ్ డిసెంబర్ మీటింగ్ లోని ఇంట్రెస్ట్ రేట్స్ పెంచొచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే అవుతున్నాయి. ఒకవేళ ఈ మే మంత్ లోని యుఎస్ లో తిరిగి ఇన్ఫ్లేషన్ కనుక పెరిగింది అనుకోండి, ఆ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి డెఫినెట్ గా యుఎస్ ఫెడ్ రేట్ హైక్ చేయొచ్చు అన్న ఎక్స్పెక్టేషన్స్ ఇంకా స్ట్రాంగ్ గా బలపడచ్చు. కాబట్టి అదే గనక జరిగినట్లయితే రేపు మన మార్కెట్ పైన దాని యొక్క ఇంపాక్ట్ స్ట్రాంగ్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. దీని యొక్క ఇంపాక్ట్ మార్కెట్ పైనే కాదు, గోల్డ్ పైన, సిల్వర్ పైన, వీటన్నిటిపైన మనకి కనపడేటువంటి అవకాశం ఉంది. సో ఈ రోజు ఈవినింగ్ రిలీజ్ అవబోతున్నటువంటి యుఎస్ సిపిఐ డేటాని మన అందరం కూడా ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. సో ఆ డేటా వన్స్ రిలీజ్ అవగానే మీకు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ టెలిగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, వాటిలో అయితే షేర్ చేస్తాను. ఫాలో అవుట్ అయినట్లయితే ఫాలో అవడానికి ప్రయత్నించండి. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ గోల్డ్ ప్రైస్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. లాస్ట్ 2 years గా కంటిన్యూస్ గా గోల్డ్ ప్రైస్ అయితే పెరిగింది కదా. సో ఇంతలా పెరిగిన తర్వాత ఇరాన్ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి గోల్డ్ ప్రైస్ లోని కంటిన్యూస్ గా ఐదర్ ఫాల్ కనపడుతుంది లేదా గోల్డ్ ప్రైస్ వాలటైల్ గా మూవ్ అవుతూ వెళ్తుంది. ఈ గోల్డ్ ప్రైస్ ఇక్కడి నుంచి ఎలా మూవ్ అవచ్చు అంటే సిటీ వాళ్ళు ప్రెడిక్ట్ చేసిన దాని ప్రకారం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్ వార్ మరికొన్నాళ్ళు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ప్రతి ఒక్క కంట్రీలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. కాబట్టి సెంట్రల్ బ్యాంక్స్ ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేటువంటి అవకాశం ఉన్నది కదా. సో ఇలా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినట్లయితే డెఫినెట్ గా అది గోల్డ్ కి నెగిటివ్ అవుతుంది. కాబట్టి గోల్డ్ ప్రైస్ మరొక 20% వరకు కూడా కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. సో గోల్డ్ ప్రైస్ ఇప్పుడు కరెక్ట్ అవుతుంది కదా. సో అక్కడి నుంచి కూడా మరింత కరెక్ట్ అవుద్దా? సో భయపడిపోవాలంటే వీళ్ళ ప్రెడిక్షన్ ప్రకారం ఏం షేర్ చేస్తున్నారు
చేస్తున్నారంటే షార్ట్ టర్మ్ లో గోల్డ్ ప్రైస్ పైన ఇంపాక్ట్ ఉండొచ్చు, కానీ దాని తర్వాత అగైన్ సెంట్రల్ బ్యాంక్ దగ్గర నుంచి బయింగ్ యాక్టివిటీ అన్నది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్ వ్యూ తో చూసినట్లయితే గోల్డ్ డెఫినెట్ గా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 12 మంత్స్ అంటే 6 to 12 మంత్స్ వ్యూ తో చూసినట్లయితే గోల్డ్ ప్రైస్ ఇక్కడ నుంచి అరౌండ్ $5,000 కి అయితే రీచ్ అవ్వచ్చు అని చెప్పి వీళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడున్న ప్రైస్ తో కంపేర్ చేస్తే షార్ట్ టర్మ్ లో గోల్డ్ ప్రైస్ అరౌండ్ $4,000 కి కరెక్ట్ అయ్యి దాని తర్వాత అక్కడి నుంచి పెరిగి $5,000 కి మళ్ళీ రీచ్ అవ్వచ్చు 12 మంత్స్ లో అయ్యి వీళ్ళైతే ప్రెడిక్ట్ చేయడం జరిగింది. షార్ట్ టర్మ్ లో చూసినట్లయితే డెఫినెట్ గా గోల్డ్ పైన అయితే ఇంపాక్ట్ ఉంటుంది ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ వలన. మరికొన్నాళ్ళు గోల్డ్ ప్రైస్ ఐదర్ వాలటైల్ గా మూవచ్చు లేదా మరికొంత కరెక్ట్ అవ్వచ్చు, కానీ లాంగ్ టర్మ్ వ్యూ తో మనం చూసినట్లయితే డెఫినెట్ గా గోల్డ్ ప్రైస్ లోని పాజిటివ్ మూమెంటం అనేది మనకు కనపడుతుంది. బట్ లాస్ట్ 2 years సినారియో ఇస్ డిఫరెంట్. ఆ టైంలో గోల్డ్ కొంత తక్కువ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుండడం అండ్ సెంట్రల్ బ్యాంక్స్ కంటిన్యూస్ గా బయింగ్ యాక్టివిటీ కంటిన్యూ చేయడం వలన గోల్డ్ ప్రైస్ లో మనకి మంచి రన్అప్ అనేది కనపడింది. సో ఇక్కడ నుంచి అలా ర్యాలీ అవుద్దా అంటే అలా ర్యాలీ అవ్వదు, బట్ డెఫినెట్ గా గోల్డ్ లో పాజిటివ్ రిటర్న్స్ అనేది డెలివరీ చేస్తుంది. కాకపోతే కొంచెం ఆ రిటర్న్స్ అనేవి ఇక్కడ నుంచి మోడరేట్ గా ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం బెటర్. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని ఎన్ఆర్బి బేరింగ్స్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్లీ మన ఇండియాలో ఉన్నటువంటి వెహికల్స్ మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది వెహికల్స్ ఈ ఎన్ఆర్బి బేరింగ్స్ వల్ల ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తుంటారు. నువ్వు ఈ ఎన్ఆర్బి బేరింగ్స్ రిలేటెడ్ గా ఈ రోజు మాట్లాడుకోవడానికి ఉన్నటువంటి రీజన్, వీళ్ళ మేనేజ్మెంట్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అయితే చేసింది. డెఫినెట్ గా అది లాంగ్ టర్మ్ లో కంపెనీకి పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. నువ్వు వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తున్న దాని ప్రకారం రీసెంట్ గా ఈ ఎన్ఆర్బి బేరింగ్స్ లో ఒక బ్లాక్ డీల్ జరిగింది కదా. ఈ బ్లాక్ డీల్ లోని వన్ ఆఫ్ ది ప్రమోటర్ ట్రస్ట్ అయితే ఆ టైంలో సేల్ చేసింది. దగ్గరగా 4% వరకు స్టేక్ సేల్ చేస్తున్నట్టున్నారు. సో ఈ స్టేక్ సేల్ తర్వాత ఫర్దర్ గా కూడా ప్రమోటర్స్ దగ్గర నుంచి ఏమైనా స్టేక్ సేల్ ఉండొచ్చా అంటే వీళ్ళ ప్రమోటర్స్ చెప్తున్న దాని ప్రకారం ఇక్కడ నుంచి ప్రమోటర్స్ దగ్గర నుంచి ఫర్దర్ గా స్టేక్ సేల్ ఉండదు. ఓన్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రస్ట్ కంపెనీయే సేల్ చేసింది. సో ఇక్కడ నుంచి ప్రమోటర్ దగ్గర నుంచి సేల్ అయితే ఉండదని, అండ్ దీంతో పాటుగా గ్రోత్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ఫైనాన్షియల్ ఇయర్ 31 అంటే నెక్స్ట్ 5 years లోని వీళ్ళ రెవెన్యూస్ డబుల్ అవుతాయని చెప్పి మేనేజ్మెంట్ గైడెన్స్ ఇస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ 26 లో మనం చూసినట్లయితే వీళ్ళ దగ్గరగా 1,300 crores వర్త్ రెవెన్యూస్ అయితే జనరేట్ చేశారు. ఫైనాన్షియల్ ఇయర్ 31 నాటికి వీళ్ళ రెవెన్యూస్ 2,300 to 2,600 crores కి అయితే పెరుగుతాయని, దానికి కారణం వీళ్ళ బిజినెస్ ఏదైతే ఉన్నదో దాని వేరియస్ ఇండస్ట్రీస్ కి అయితే వీళ్ళు డైవర్సిఫై చేస్తున్నారు అనమాట. సో దానివల్ల చాలా స్ట్రాంగ్ గ్రోత్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. వీళ్ళు ఓవరాల్ గా మనకి వాల్యూ చైన్ చూసాం అనుకోండి, వెహికల్స్ రిలేటెడ్ గా ఈవీ కావచ్చు, ఐసీ ఇంజిన్స్ కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా వీళ్ళ ప్రొడక్ట్స్ అయితే సప్లై చేస్తున్నారు. దీంతో పాటుగా ఏరోస్పేస్ సెక్టర్ రిలేటెడ్ గా కూడా వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ప్రెసెంట్ వీళ్ళ దగ్గర అప్రాక్సిమేట్లీ 70 crores వరకు ఆర్డర్ బుక్ ఉన్నదని, ఈ ఆర్డర్ బుక్ నెక్స్ట్ 4 to 5 years లోని 300 crores కి అయితే రీచ్ అవుద్దని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏరోస్పేస్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా మన కంట్రీలోని చాలా స్ట్రాంగ్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నది కదా. సో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేసే విధంగా వీళ్ళు స్ట్రాంగ్ గా ఫోకస్ చేసి వర్క్ చేయబోతున్నట్టుగా మేనేజ్మెంట్ దగ్గర నుంచి వచ్చిన ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది కంపెనీ రిలేటెడ్ గా మనం డెఫినెట్ గా పాజిటివ్ గా చూడొచ్చు. దీంతో పాటుగా ప్రెసెంట్ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా వరల్డ్ మొత్తం చాలా బూమ్ అయితే కనపడుతున్నది కదా. ఈ డేటా సెంటర్ ఇండస్ట్రీ కూడా మన కంట్రీలోని చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. సో ఈ ఆపర్చునిటీని కూడా క్యాటర్ చేసేందుకు డెఫినెట్ గా వీళ్ళు డేటా సెంటర్ బిజినెస్ లోకి కూడా ఎంటర్ అవుతాం అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ గైడెన్స్ ఇచ్చింది. యాజ్ ఆఫ్ నో వీళ్ళ దగ్గర డేటా సెంటర్ బిజినెస్ అయితే లేదు, బట్ త్వరలోనే డేటా సెంటర్ బిజినెస్ లోకి కూడా ఎంటర్ అవుతాం అని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి కామెంట్ అయితే రావడం జరిగింది. సో వీళ్ళు చెప్తున్నట్టుగా డేటా సెంటర్ బిజినెస్ లోకి కూడా వీళ్ళు ఎంటర్ అయ్యారనుకోండి, దాని ద్వారా కూడా వీళ్ళకి రెవెన్యూస్ అయితే జనరేట్ అవుతాయి. కాబట్టి ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లోని ఇది కంపెనీకి అయితే పాజిటివ్ కానుంది. సో వీళ్ళ మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి ఈ గైడెన్స్ ప్రకారం వీళ్ళు ఇలాగే గ్రోత్ కనుక డెలివర్ చేయగలిసినట్లయితే డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లోనే అది కంపెనీకి పాజిటివ్ కానుంది. ఈవెన్ వాల్యుయేషన్ పరంగా మనం చూసినా కూడా ప్రెసెంట్ ఈ స్టాక్ కొంత బెటర్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి వార్ వలన మనకి క్రూడ్ అండ్ గ్యాస్ సప్లైస్ పైన చాలా దారుణంగా ఇంపాక్ట్ పడుతుంది కదా. అక్కడి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరే కంట్రీస్ నుంచి మనకి క్రూడ్ అండ్ గ్యాస్ సప్లైస్ వచ్చేలాగా కొన్ని చర్యలు తీసుకున్నా కూడా స్టిల్ వార్ కు ముందు ఎటువంటి సప్లైస్ ఉండేవో ఇప్పటికి కూడా అలాంటి సప్లైస్ లేవు. ఈ వార్ ఎండ్ అయిపోయిన తర్వాత ఒకవేళ మనకి క్రూడ్ అండ్ గ్యాస్ సప్లైస్ తిరిగి స్టార్ట్ అయినా వారికి ముందు ఎలా సప్లైస్ ఉండేవో అంత సప్లై అవ్వాలంటే మరికొంత టైం పడుతుంది. ఒకవేళ కొన్నాళ్ళకి అది సద్దు మణిగినా కూడా రేపు పొద్దున్న ఎప్పుడైనా సరే మళ్ళీ ఈ వెస్ట్ ఏషియాలో ఏదైనా ఇష్యూ జరిగిందనుకోండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఇరాన్ బ్లాక్ చేసేటువంటి ప్రమాదం ఉన్నది కదా.
అదే జరిగిందనుకోండి మళ్ళీ మనకి క్రూడ్ అండ్ గ్యాస్ సప్లైస్ ఇంపాక్ట్ అవ్వచ్చు కదా. సో దాంతోనే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక బిగ్ డిసిషన్ అయితే తీసుకోబోతున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దాని రిలేటెడ్ గా ఆల్రెడీ గవర్నమెంట్ అయితే వర్క్ చేస్తుందంట. ఒమన్ నుంచి గుజరాత్ వరకు మీకు ఇక్కడ మ్యాప్ లో చూపెడతాను చూడండి. డైరెక్ట్ గా 2000 కిలోమీటర్స్ అండర్ సీ గ్యాస్ పైప్ లైన్ అయితే కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే చూస్తుందంట. ఇది ఆల్రెడీ ప్రపోజల్ ఇప్పటిది కాదు, ఆల్మోస్ట్ 30 years బిఫోర్ ప్రపోజల్ ఇది. కాకపోతే ఇప్పటి వరకు కార్యరూపం అయితే దాల్చలేదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ దీని రిలేటెడ్ గా సీరియస్ గా ఆలోచిస్తుందని అండ్ దీన్ని నెక్స్ట్ ఒక 5-6 years లో కంప్లీట్ చేయాలని గవర్నమెంట్ టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా వీళ్ళైతే రిపోర్ట్ చేస్తున్నారు. టోటల్ గా దీనికి 40,000 crores వరకు కూడా ఖర్చు అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఒకవేళ నిజంగా ఈ పైప్ లైన్ రిలేటెడ్ గా గవర్నమెంట్ డిసిషన్ తీసుకుని దీని కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి ఫాస్ట్ ఫేజ్ లో గనక కంప్లీట్ చేసినట్లయితే రేపు పొద్దున ఎప్పుడైనా సరే వెస్ట్ ఏషియాలో ఇష్యూ అయినా కూడా మనకి గ్యాస్ సప్లైస్ ఒమన్ నుంచి డైరెక్ట్ గా వస్తాయి. ఇక్కడ మీకు మ్యాప్ లో క్లియర్ గా కనపడుతుంది కదా, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ తో అసలు ఎటువంటి సంబంధం లేకుండా ఒమన్ నుంచి గుజరాత్ వరకు కూడా గ్యాస్ సప్లై డైరెక్ట్ గా జరుగుతుంది. కాబట్టి గ్యాస్ రిలేటెడ్ గా మనం అంతా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. సో చూడాలి గవర్నమెంట్ దీన్ని ఎంత త్వరగా స్టార్ట్ చేస్తారన్నది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ గనక స్టార్ట్ అయినట్లయితే ఈ పైప్ లైన్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ చాలానే ఉన్నాయి. ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా బిగ్ ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు యాంఫీ వాళ్ళు ఈ మే మంత్ మ్యూచువల్ ఫండ్ డేటాని అయితే రిలీజ్ చేశారు. ఓవరాల్ గా ఏప్రిల్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ మే మంత్ లోకి ప్రతి ఒక్క ఫండ్స్ లోకి మనకు వచ్చినటువంటి ఇన్ఫ్లోస్ అయితే తగ్గాయి. ఏప్రిల్ తో టోటల్ గా కంపేర్ చేసాం అనుకోండి, మే మంత్ లోని ఓవరాల్ గా మ్యూచువల్ ఫండ్స్ నుంచి అవుట్ ఫ్లోస్ అయితే చాలా స్ట్రాంగ్ గా వెళ్ళినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాలంటే డెట్ ఫండ్స్ లోని స్ట్రాంగ్ అవుట్ ఫ్లోస్ వెళ్లడంతోనే ఇంపాక్ట్ అయితే కనబడుతుంది. దీంతో పాటుగా ఈక్విటీ స్కీమ్స్ లో కూడా మనం చూసాం అనుకోండి, ఏప్రిల్ మంత్ లోని ఈక్విటీ ఫండ్స్ లోకి 38,440 crores ఇన్ఫ్లోస్ వచ్చినట్లయితే మే మంత్ లో జస్ట్ 22,907 crores ఇన్ఫ్లోస్ మాత్రమే రావడం జరిగింది. సో మార్కెట్ లోని కంటిన్యూస్ గా ఫాల్ కనపడుతుండడంతో మనకి ఈక్విటీ ఫండ్స్ లోకి వచ్చేటువంటి ఇన్ఫ్లోస్ కూడా బాగానే తగ్గినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈక్విటీ ఫండ్స్ లోకి ఇన్ఫ్లోస్ రావడం తగ్గినట్లయితే డెఫినెట్ గా అది ఏఎంసీస్ మీద ప్రెషర్ పడుతుంది. సో దాంతోనే ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది ఏఎంసీ స్టాక్స్ లో మనకి నెగిటివ్ రియాక్షన్ కనపడింది. దీంతో పాటుగా క్యామ్స్ అండ్ కే ఫిన్టెక్ లాంటి కంపెనీస్ కి కూడా ఇది మనం కొంత నెగిటివ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు భారత్ ఫోర్జ్ వాళ్ళ మేనేజ్మెంట్ మీడియాతో మాట్లాడుతూ కంపెనీ యొక్క బిజినెస్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ కామెంట్స్ చేయడం జరిగింది. వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తున్న దాని ప్రకారం వీళ్ళు సెమీ కండక్టర్ బిజినెస్ లోకి కూడా ఎంటర్ అవుతున్నామని, దీనిలో భాగంగా వరల్డ్ లోనే 5 లార్జెస్ట్ సెమీ కండక్టర్ కంపెనీస్ తోని వీళ్ళైతే వర్క్ చేయడానికి చూస్తున్నట్లుగా, ఆల్రెడీ దీనిలో భాగంగా వీళ్ళకి కొన్ని మేజర్ ఆర్డర్స్ కూడా వచ్చాయని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా డిఫెన్స్ బిజినెస్ రిలేటెడ్ గా కూడా ఈయన మాట్లాడుతూ డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా కూడా వీళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ కనపడుతుంది. నెక్స్ట్ 5 years లోను డిఫెన్స్ లో కూడా చాలా మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేసింది. ఓవరాల్ గా డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా మంచి ఆపర్చునిటీ ఉన్నదని చెప్తున్నారు. అండ్ అలాగే సెమీ కండక్టర్ రిలేటెడ్ గా కూడా ఇండియా అయితే ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫోకస్ చేస్తుంది కదా. సో దీనిలో భాగంగా ఈ సెమీ కండక్టర్ బిజినెస్ లోకి కూడా ఎంటర్ అవుతున్నామని వీళ్ళ దగ్గర నుంచి ఏదైతే ఈ స్టేట్మెంట్ వచ్చిందో ఇది భారత్ ఫోర్జ్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు మెటా వాళ్ళు 2 కంపెనీస్ తో అయితే కొలాబరేట్ అయ్యారు. దీనిలో ఒక కంపెనీ క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్ లిమిటెడ్ అయితే మరొక కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. ముందుగా ఈ క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ తో కొలాబరేషన్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి రాజస్థాన్ అండ్ కర్ణాటకలోని 837 మెగావాట్ ఆఫ్ సోలార్ అండ్ విండ్ కెపాసిటీస్ అయితే బిల్డ్ చేయబోతున్నట్టుగా, దీని ద్వారా జనరేట్ అయ్యేటువంటి పవర్ ఏదైతే ఉంటుందో ఆ పవర్ ని మెటా వాళ్ళు వాళ్ళ యూసేజ్ కోసం వీళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేయబోతున్నట్టుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. సో మెటా వాళ్ళు వీళ్ళతో ఎప్పుడైతే ఈ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ రిలేటెడ్ గా కొలాబరేట్ అయ్యారని అప్డేట్ వచ్చిందో, దాంతోనే ఈ రోజు సెషన్ లో క్లీన్ మ్యాక్స్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. ఒక రకంగా చూడాలంటే ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివే, కానీ ప్రెసెంట్ ఈ స్టాక్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే ఈ స్టాక్ కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతుంది. నో రిలయన్స్ ఇండస్ట్రీస్ కొలాబరేషన్ గురించి మనం మాట్లాడుకోవాలంటే రిలయన్స్ అండ్ మెటా వాళ్ళు కొలాబరేషన్ లో భాగంగా గుజరాత్ జామ్ నగర్ లోని వీళ్ళిద్దరూ కలిపి ఏఐ ఎనేబుల్డ్ డేటా సెంటర్ అయితే డెవలప్ చేయబోతున్నట్టుగా ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే రిలయన్స్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చిందో మార్నింగ్ కొంత రిలయన్స్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడినా దాని తర్వాత స్టాక్ కూల్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ నోమా వెల్త్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేయాలనుకున్నారు. కాకపోతే మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ని వీళ్ళు స్టార్ట్ చేయాలంటే వీళ్ళకి సెబీ అప్రూవల్ అయితే రావాలి కదా, దానికోసం వీళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళకి సెబీ దగ్గర నుంచి మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ని లాంచ్ చేసుకోవడానికి ఫైనల్ అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో సెబీ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చేసింది కాబట్టి త్వరలోనే వీళ్ళు మ్యూచువల్ ఫండ్
బిజినెస్ ని స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా మన ఇండియాలోని మ్యూచువల్ ఫండ్ బిజినెస్ కి చాలా మంచి ఆపర్చునిటీ అయితే ఉన్నది. ఇంకా టైర్ 2, టైర్ 3 సిటీస్ లోని చాలా స్ట్రాంగ్ గా పెనిట్రేట్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. సో దీనిలో భాగంగా ఈ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లాంగ్ రన్ లోని స్ట్రాంగ్ గ్రోత్ చూడబోతున్నాయి. నెక్స్ట్ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా వాళ్ళు ఒక మంచి ఆర్డర్ అయితే విన్నారు. వీళ్ళకి వాద్వాన్ పోర్ట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేయడం జరిగింది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 5,301 crores. సో వీళ్ళకి ఇంత మంచి కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఆఫ్కాన్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ హుండే వాళ్ళ సప్లయర్ అయినటువంటి మొబీస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి చెందినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని రీసెంట్ గా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ రిలేటెడ్ గా వీళ్ళు ఇప్పుడు అప్డేట్ చేస్తూ ఇక్కడ ప్రొడక్షన్ యాక్టివిటీస్ ని నార్మల్ కి తీసుకురావడానికి వీళ్ళు అన్ని రకాల స్టెప్స్ కూడా తీసుకుంటున్నాం. అండ్ అలాగే వీళ్ళ పూణే ప్లాంట్ అండ్ చెన్నై ప్లాంట్ ఏవైతే ఉన్నాయో అవేవి ఎఫెక్ట్ కాలేదు. వీటిలోని మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ అయితే బాగానే జరుగుతున్నాయి. కాకపోతే వీళ్ళ చెన్నై ప్లాంట్ 1 ఏదైతే ఉన్నదో అక్కడ మాత్రం ప్రొడక్షన్ లోని టెంపరీగా డిస్రప్షన్ అయితే జరిగిందని, దీనిలో భాగంగా వీళ్ళు రిపేరింగ్ యాక్టివిటీస్ అవి చేస్తున్నారు కదా. సో ఇవన్నీ కంప్లీట్ అయ్యి తిరిగి ఫుల్ ఫ్లెజ్డ్ గా ప్రొడక్షన్ జూన్ 22 కి స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. సో త్వరలోనే ఇక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయినట్టయితే వీళ్ళపైన ఇంపాక్ట్ పడకుండా ఉండేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ కాంకార్డ్ బయోటెక్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ తోఫా సిటినిప్ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. యుఎస్ లోని వీటి యొక్క మార్కెట్ సైజ్ మనం చూసినట్లయితే $500 million. నో ఈ టాబ్లెట్స్ రిలేటెడ్ గా వీళ్ళకి అప్రూవల్ వచ్చింది కాబట్టి యుఎస్ లో వీటి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ న్యూక్లియస్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఇండోనేషియాలోని వీళ్ళ ప్రెజెన్స్ ని ఫర్దర్ గా స్ట్రెంథన్ చేసుకునేందుకు గాను ఒక న్యూ పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేశారు. ఇండోనేషియాలోని ఫాస్ట్ గ్రోయింగ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ సొల్యూషన్ ప్రొవైడర్ అయినటువంటి అజిత్రా సొల్యూసి డిజిటల్ వాళ్ళతోని వీళ్ళు పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి ఇండోనేషియాలోని బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ క్యాపబిలిటీస్ ని ఫర్దర్ గా కూడా స్ట్రెంథన్ చేయబోతున్నట్టుగా, దీని ద్వారా ఇండోనేషియాలో వీళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేసుకోబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఈ న్యూ కొలాబరేషన్ ద్వారా ఇండోనేషియాలోని వీళ్ళకి మరింత ఆపర్చునిటీ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో న్యూక్లియస్ సాఫ్ట్వేర్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి వీళ్ళ స్పేస్ మెట్రాలజీ అండ్ హైడ్రాలజీ బిజినెస్ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా డీమర్జ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఈ రోజు అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ నుంచి ఈ బిజినెస్ ని సపరేట్ గా డీమర్జ్ చేసి వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన ఆస్ట్రా స్పేస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లోని మర్జ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ డీమర్జర్ లో భాగంగా షేర్ హోల్డర్స్ కి అయితే న్యూ బిజినెస్ ఏదైతే వీళ్ళు సపరేట్ గా డీమర్జ్ చేసి లిస్ట్ చేస్తారో వాటిలో షేర్స్ అయితే ఇష్యూ చేస్తారు. ఈ డీమర్జర్ షేర్ రేషియో ఏదైతే ఉన్నదో దాన్ని ఇంకా డిసైడ్ చేయవలసి ఉన్నది. ఇలా సపరేట్ గా ఈ బిజినెస్ ని డీమర్జ్ చేయడం ద్వారా రెండు బిజినెస్ మీద కూడా సపరేట్ గా ఫోకస్ చేసి రెండింటిని కూడా స్ట్రాంగ్ గా గ్రో చేయడానికి ప్రయత్నించబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.